महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ 28వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు కూడా ఈ సెప్టెంబర్ మాసం ఎండ్ అయిపోతే అక్టోబర్ మాసం మొదలవుతుంది. ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. సో మేజర్గా మనం చూసినట్టయితే కనుక గత వారంలో ఏదైతే చేంజెస్ వచ్చాయో శుక్రుడు, రవి, బుధ, కుజ ఇలా మాస గ్రహాలన్నీ కూడా మారడం, డెఫినెట్లీ కంపేర్ చేస్తే 2 వారాల క్రితంతో పోలిస్తే పోయిన వారం నుంచి అన్ని రాశుల్లో కూడా చలనం కనిపిస్తుంది. సో మచ్ ఆఫ్ చేంజెస్ అని ప్రతి రాశికి కూడా గత వారం నుంచి ఏర్పడ్డాయి. సో చాలా చేంజెస్ అనేవి కూడా రావడం మనం గమనించవచ్చు గత వారం నుంచి. సో ఇక్కడ మిథున రాశిలో గురుడు, సింహరాశిలో శుక్రుడు, కేతువు, కన్యారాశిలో రవి, బుధ, తులారాశిలో కుజుడు, అలాగే కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. సో ఇలాగా ఈ గ్రహాల యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. చంద్రుడి యొక్క స్థాన సంచారం కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం ఈ యొక్క 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. శని రవుల యొక్క సమసప్తం కూడా జరుగుతూ ఉంది. శని కుజుల్లో అయిపోయింది, శని రవుల సమసప్తమం. మేజర్గా ఈ శని రవుల సమసప్తమం, ఈ గ్రహాల స్థితి, వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందండి అని మనం చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సప్తమంలో గురుడు, తృతీయంలో రాహు, భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి, దశమంలో బుధుడు, లాభంలో కుజుడు. 6 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి ఉంది. మేజర్గా దిగ్బలంలో ఉన్న గ్రహాల వల్ల ఎప్పుడూ కూడా మనకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. దానిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సప్తమస్థ గురుడు. ఈ సప్తమస్థ గురుడు వల్ల చాలా వరకు జనరంజకంగా పరిపాలించగలుగుతారు పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు. అదే రాజ్య దర్శనం కూడా జరుగుతుంది. మీ యొక్క ఎవరైతే మీ బాసెస్ ఉంటారో, అయితే నాయకుల్లో వాళ్ళ అధినాయకుడు ఉంటాడో వాళ్ళకి సంబంధించిన విషయాల్లో వాళ్ళకు కూడా మంచి ఫేవరబుల్గా వాళ్ళు వీళ్ళకి మారడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. తృతీయంలో రాహు పరాక్రమ స్థానంలో చాలా మంచి ధైర్యాన్ని దమ్మునిస్తూ ఉన్నాడు. భాగ్యంలో శుక్రుడి యొక్క సంచారం, ఇక్కడ స్పిరిచువల్గా శుక్రుడి యొక్క సంచారం ఏంటంటే తప్పకుండా కొంతవరకు ఈ భాగ్యస్థానం శుక్రుడు కొన్ని శుభకార్యాలకు కానీ, కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్లో కానీ, మంత్ర సాధనకి సంబంధించిన విషయాల్లో కానీ శుక్రుడు మిమ్మల్ని పార్టిసిపేట్ చేసేటట్టుగా భాగ్యస్థానంలో ఉన్న శుక్రుడు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అలాగే కేతు కూడా కంజెక్ట్ ఉన్నాడు. కేతు కూడా కంజెక్ట్ ఉన్న వల్ల మోర్ స్పిరిచువల్గా ఉంటారు. యు ఆర్ మోర్ స్పిరిచువల్ ఇన్ దిస్ టైం అనమాట. దశమంలో రవి, దశమంలో బుధుడు కూడా ఉన్నారు ఇక్కడ మనకి చూస్తే కనుక. సో ఈ దిగ్బలం చేయాలి. మేజర్గా బుధుడు ఉచ్చస్థితిలో ఉండడం, రవి బుధులు కలిసి ఉండటం, బుధాదిత్య యోగం ఏర్పడటం. వాళ్ళిద్దరూ ఎక్కడ పడితే అక్కడ కలిపితే బుధాదిత్య యోగం అంటారు. అది కాదు, ఇది నిజమైన బుధాదిత్య యోగం. ఉచ్చలో బుధుడు ఉన్నప్పుడు ఉద్యోగపరంగా, ప్రొఫెషన్ పరంగా చాలా వరకు మీకు అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి జాబ్ ఆఫర్స్ గురించి ట్రై చేసేవాళ్ళు శుభ్రంగా ట్రై చేయండి. ఆల్రెడీ జాబ్లో ఉన్నవాళ్ళు మీ జాబ్లో ఎంతవరకు మీరు ఎఫర్ట్స్ పెట్టగలిగి మంచి పేరు తెచ్చుకోగలరో, నెక్స్ట్ లెవెల్ స్టెప్కి వెళ్ళగలరో అంతవరకు ట్రై చేయండి. అయితే ఇక్కడ మెయిన్గా మనకి శని రవుల సమసప్తం ఏర్పడుతుంది. ఈ శని రవుల సమసప్తం వల్ల ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్ కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, ఇన్నర్ పీస్, ఇంత బాగుంది అనుకోవడానికి లేదురా బాబు ఇంట్లో అన్నట్టుగా కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతుంటాయి. కొత్త ప్రాపర్టీస్ కొనడానికో, ప్రాపర్టీ కొన్నాకో ఏదో తెలియని మీకు ఒక డిసాటిస్ఫాక్షన్ లాగా కొంచెం కనిపిస్తూ ఉంటుంది. బట్ దానివల్ల కాదు, వాస్తు లోపాలు అయితే కావు. సో అది ఉన్నా చక్కగా మొన్న చేశాను వీడియో, తప్పకుండా మీరు ఏదైతే హనుమాన్ చాలీసా ఎంత బాగా చేసుకుంటే, ఎంత బాగా చదువుకుంటే అంత మంచి స్పిరిచువల్ పవర్ మీకు వస్తుంది, బాగుంటుంది. ఇవన్నీ కూడా ఓవర్కమ్ అవ్వగలుగుతారు. ఈ రాశికి 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. వ్యయస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో
కొంచెం జాగ్రత్త వహించండి. లాభంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఆ రాశి అధిపతి తప్పకుండా మంచి స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్తో, స్థిరమైన నిర్ణయాలతో, వ్యాపారపరంగా అలాగే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఎదగడానికి సంబంధించి అనేకమైన మార్గాలని ఈ సమయంలో ధనుస్సు రాశి వాళ్ళు వెతికే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. దానిలో సత్ఫలితాన్ని కూడా పొందుతారు. సోమ మంగళవారాల్లో రాశిలో చంద్రుని యొక్క సంచారం, ఒక రాశిని గురుడే చూసుకుంటున్నాడు. శని కూడా చూస్తున్నప్పటికీ అర్ధాష్టమ శని ఎఫెక్ట్ ఉన్నా, ఆరోగ్యం బాధలు ఉన్నా, హెల్త్ ఇష్యూస్ లోపాలు ఉన్నా, గురువు గారి సప్తమ స్థాన వీక్షణ రాశి మీద ఉండటం వల్ల చాలా వరకు మీరు ఆప్టిమిజంగా ఉంటారు. అంతా మంచి జరుగుద్ది అనే విషయంలో. అలాగే మంచి జరుగుద్ది, మీ ఎదుటి వాళ్ళే మిమ్మల్ని చాలా వరకు కూడా పాజిటివ్ చేసుకుంటూ తీసుకెళ్తారు. ఇక బుధ గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారంలో ద్వితీయంలో శని యొక్క రిట్రాగ్రేషన్ కనిపించడం మనకి. ద్వితీయంలో శని యొక్క రిట్రాగ్రేషన్ మనకి ఎప్పుడైతే కనిపిస్తుందో ఇక్కడ కొన్నిసార్లు ఈ సమయంలో ఏదన్నా ఫిక్స్డ్ అసెట్ మీద మీరు వాల్యూ చేసేటప్పుడు, కొనేటప్పుడు దానికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు మానసికమైన ప్రెషర్ని, స్థిరాస్తుల విషయాల్లోనూ, భూముల ల్యాండ్ విషయాల్లోనూ చిన్నపాటి డిస్ప్యూట్స్ని, దానివల్ల కొంచెం మనశ్శాంతిని కోల్పోయే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త. తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం వారాంతంలో, తృతీయంలో చంద్రుడు యోగిస్తారు, తృతీయంలో రాహు ఉన్నారు. అట్ ద సేమ్ టైం చతుర్థ స్థానంలో కూడా ఈ యొక్క శని యొక్క సంచారం నడుస్తుంది. మీరు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎఫర్ట్స్ని చాలా ధైర్యంగా ముందుకెళ్తూ ఉంటారు ప్రతి పనిలో. కానీ కొన్ని విషయాల్లో మానసిక ప్రశాంతతని టెస్ట్ చేసే కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. హనుమాన్ చాలీసా చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోండి, అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.